మార్నింగ్ ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బంగాళదుంపలు, క్యారెట్, ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఫ్రెండ్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇగోండి మసాలా ఇందులో నుంచి మసాలా దినుసులు వేసాను అనమాట. దాల్చిన చెక్క 2 ముక్కలు, యాలకులు ఒక 3, లవంగాలు ఒక 5 వేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆగాలన్నమాట, మరీ ఎక్కువ ఫ్రై కాకుండా పచ్చివాసన పోయి. వేగిపోతుంది, మరీ ఎక్కువ వేగకూడదు, మాడి వాసన వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్. ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, మన వెజిటేబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చు మన ఇష్టం. సింపుల్గా చేసేస్తున్నాను. ఈ 2 ఉంటాయి సరిపోదు, క్యారెట్, బంగాళదుంప కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఆపాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటీలు వేసుకున్నాం ఇందులో. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసి కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం సార్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది బాగా వేగిపోతుంది. టమాటాలు కూడా మగ్గిపోతుంది, దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. 1 స్పూన్ కారము, 1 స్పూన్ చికెన్ మసాలా వేద్దాం, కొంచెం పసుపు, ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిపోతుంది కదా, ఇందులో ఇప్పుడు రైస్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రైస్ ఇప్పుడు బాగా ఈ గ్రేవీ, ఈ రైస్ కొంచెం ఫ్రై చేసుకోవాలి, అప్పుడు బాగా ఎక్కుతుంది అన్నమాట. ఇప్పుడు 1.5 గ్లాస్కి మనం 4 గ్లాసెస్ వేసుకుందాం అన్నమాట.
ఎందుకంటే ఇందులో బంగాళదుంపలు క్యారెట్ వేసాం కాబట్టి అవి ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వాటర్. అంతే ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు చూసుకుందాం, కొంచెం సాల్ట్ పడుతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవ్వండి కొత్తిమీర. కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే మనకు బాగుంటుంది ఫ్లేవర్. కట్టైనా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి వేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను, చక్కగా ఉడికిపోదు ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి, ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఉడికిపోదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికిందో, పలుకు మీద. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఈ కొలతలతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ, వెజ్ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. సూపర్గా ఉందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.